హాయ్ అండి. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి రైస్ క్లీనింగ్ వాటర్ని మన గార్డెన్లో ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నానండి. రైస్ క్లీనింగ్ వాటర్ అనేది మన మొక్కలకి చాలా ఉపయోగపడుతుంది. దాంట్లో చాలా రిచ్ నైట్రోజన్, ఫాస్ఫరస్, కాల్షియం మన ప్లాంట్స్ని గ్రీనరీగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో మనం వేసే కిచెన్ వేస్టేజ్ అనేది బ్రేక్ డౌన్ అవ్వడానికి కూడా రైస్ క్లీనింగ్ వాటర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అంటే ఆనియన్ పీలు, పొటాటో పీలు, మనం గ్రీన్ చిల్లీ పీల్స్ కానీ, మస్క్ మిల్లను, దోసకాయ, మనం వాడే ఫ్రూట్స్ అన్నిటి పీల్స్ని కూడా అవి బ్రేక్ డౌన్ చేయడానికి, ఫాస్ట్గా బ్రేక్ డౌన్ చేయడానికి అనేది ఈ రైస్ క్లీనింగ్ వాటర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. నార్మల్గా యూజ్ చేసే రైస్ క్లీనింగ్ వాటర్ కంటే కూడా మనము దోశకు ఉపయోగించుకుంటాం కదా 7 to 8 hours. కొంతమంది ఓవరాల్ నైట్ మొత్తం నానబెడతారు బియ్యాన్ని. కొంతమంది ఉదయం నానబెట్టి సాయంత్రం వాటిని క్లీన్ చేసి పిండి పట్టించుకుంటారు. అలాగా ఎక్కువ టైం నానబెట్టిన రైస్ క్లీనింగ్ వాటర్ అయితే ఇంకా మన మొక్కలకి బాగా ఉపయోగపడతాయి. అప్పటికప్పుడు మనం క్లీన్ చేసిన వాటర్ కంటే కూడా నేనైతే మామూలుగా వాడే రైస్ క్లీనింగ్ వాటర్ని కలెక్ట్ చేస్తాను. అండ్ ఆల్సో మన బియ్యం కడిగిన నీళ్ళు అంటే పిండిలకు వేసినవి అన్నీ కలెక్ట్ చేస్తాను. అవి కలెక్ట్ చేసిన వాటర్ అనేది డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చేదానికంటే కూడా ఫెర్మెంట్ చేసి మొక్కలకి ఇవ్వటం బెటరు. ఫెర్మెంట్ అంటే ఏం లేదు, దానిని ఒక 3 to 4 days అనేది అలాగే సైడ్కి ఉంచేసేసి దానిని 1:10 రేషియోలో మనము వాటర్ కలుపుకొని ఆ మొక్కలకి ఇస్తే ఉపయోగం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అవి పులిసి దాంట్లో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా లేదా ఎనీ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతుంది. అంటే పులిసిన వాటిలో మామూలుగా యూజ్ చేసే వాటికంటే కూడా ఆ బ్యాక్టీరియా వల్ల మనకి మిల్లీ బగ్స్ని, ఎపిడ్స్ని, వాటికి వచ్చే చీడపీడల్ని కూడా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. వీటిని ఆ మొక్కలు ఈ మొక్కలు అనేం లేదు, ఇండోర్ మొక్కలకి, ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ స్టేజ్లో ఉన్న మొక్కలకి, ఇన్సెక్ట్ ఉన్న మొక్కలకి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఒక పులవబెట్టిన రైస్ క్లీనింగ్ వాటర్ అనేది మనము డైరెక్ట్గా మన మొక్కలకి ఇచ్చేదానికంటే కూడా మనము దానిని 1:10 రేషియోలో వాటర్ డైల్యూట్ చేసి ఇస్తే మన ప్లాంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను అది ఎలా డైల్యూట్ చేయాలి, ఎలా మొక్కలకి డైరెక్ట్ ఎలా ఇవ్వాలి, ఓరల్ స్ప్రేలా ఎలా ఇవ్వాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే డైల్యూట్ చేశాక ఈ కండిషన్లో ఉన్నాయండి. ఈ వాటర్ అనేది నేను ఫస్ట్ స్ప్రేయర్గా చేయిస్తున్నాను. ఎట్లా స్ప్రే చేసుకుంటాను అని ఒక బాటిల్లోకి తీసుకున్నానండి, 1 liter బాటిల్లోకి. ఇప్పుడు ఇది అన్ని మొక్కలకి నేను స్ప్రే చేస్తానండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ చిక్కుడు చెట్టుకు అనేది నల్ల పురుగు అంటే ఎపిడ్స్ వచ్చిందండి. ఇలా ఫుల్గా కానీ మనం కానీ స్ప్రే చేస్తున్నట్లయితే దీంట్లో ఉండే పులుపుదనానికి అనేది అంటే దాంట్లో రిలీజ్ అయ్యే బ్యాక్టీరియా వల్ల అవన్నీ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి, బెండ మొక్క ఎంత అప్పుడే ఫ్రూటింగ్ స్టేజ్కి అనేది వచ్చేసింది. పక్కనే మొక్కలు ఉండటం వల్ల ఇది డిసడ్వాంటేజ్ అండి. ఇవేమో ట్రాన్స్ప్లాంట్ చేస్తే బతకవు. నేను ఒక విత్తనం రాలేదని చెప్పేసి 2వ విత్తనం పెట్టాను, 2 మొక్కలు తర్వాత వచ్చాయండి. ఇదిగోండి బెండ మొక్క ఇక్కడ చూస్తున్నట్లయితే కాయలు వచ్చేస్తున్నాయి. ఇక్కడ వచ్చేసేసి ఇది కూడా చిక్కుడు చెట్టు కూడా వచ్చినాయి. 2 పక్కనే ఉండేసరికి చిన్న చెట్లకే కాయలు వచ్చేస్తున్నాయి. వీటిని ట్రాన్స్ప్లాంట్ చేస్తే బతకవు, కానీ బతికినా కానీ కాయలు కానీ సరిగ్గా రావండి. అందుకని ఇలాగే వదిలేసాను ఈ మొక్కల్ని. ఇక్కడ ఇవి కూడా బెండ మొక్కలు అనేవి మొగ్గల స్టేజ్లో ఉన్నాయండి. ఇక్కడ చిక్కుడు చెట్టు అన్నిటికీ స్ప్రే చేసుకోవచ్చండి. ఇలా మనం ఒక లిక్విడ్లు ఇచ్చుకుంటుంటే మన మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయండి, బూస్టింగ్గా కూడా ఉపయోగపడుతుంది. ఈ కాకర చెట్టు ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి. కాకర చెట్టు కూడా 40 daysకే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కాకర చెట్టుకు వచ్చేసి మెయిల్ ఫ్లేవర్ అండి. ఇదిగోండి మెయిల్ ఫ్లేవర్. ఫస్ట్ ఏ చెట్టుకైనా మెయిల్ ఫ్లేవర్తోనే స్టార్ట్ అవుతాయండి, తర్వాత ఫీమేల్ అనేది వస్తాయి. ఇప్పటి వరకు ఈ మొక్కకు అన్నీ కూడా మెయిల్ ఫ్లేవర్సే కనిపిస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ బెండ మొక్క వచ్చేసేసి కాయల స్టేజ్లో ఉన్నాయి. ఈ వంగ మొక్కలండి. ఈ వంగ మొక్కలు ఇక్కడ చీమలు ఉన్నాయి అంటే ఈ వంగ చెట్లకి ఎపిడ్స్ అనేది ఉందని అర్థం. చీమలు ఉన్నాయంటే ఇండికేషన్ అదేనండి. ఎక్కడొకక్కడ ఎపిడ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చూడండి, ఇది మొత్తం ఎపిడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ ఆకులన్నీ తీసేసేయాలండి, ఆ తర్వాత స్ప్రే చేయాలి.
ఇవి ఆకులన్నీ రిమూవ్ చేసేసానండి. ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న వాటికి కూడా వచ్చేసేసేస్తున్నాయి. బట్ వీటికి ఏం లేవు, ఈ స్టెమ్స్కి ఓన్లీ ఈ స్టెమ్స్కి మాత్రమే ఉన్నాయి. ఇదిగోండి ఈ ఆకులు, ఇవి వెనక్కి తిప్పితే కానీ తెలియదండి వీటికి పిండి నల్లు ఉంది అన్న సంగతి. ఫస్ట్ మనం ఆకులన్నిటిని రిమూవ్ చేసేసేయాలండి. అవి మన గార్డెన్కి దూరంగా పడేయాలి. ఇవి వచ్చేసేసి కార్డ్ లీవ్స్ వచ్చినాయి. ఇవండి మొత్తం తెగులు వచ్చిన ఆకులు. ఇప్పుడు మనం స్ప్రే చేస్తే ఏదైనా ఒకటో రెండో ఉంటే అది కూడా ఆ పులుపుదనానికి ఆ ఘాటుకి దూరంగా వెళ్ళిపోతాయండి. బట్ మరీ స్ట్రాంగ్గా మాత్రం ఇవ్వకండి. 1:10 లేదా 8 అంటే పులుపుదనాన్ని బట్టి మీరు ఇవ్వండి. మీరు కలెక్ట్ చేసుకున్న వాటర్ కూడా మీరు ఎక్కువ నీళ్ళగా కలెక్ట్ చేసుకుంటే కొంచెం తక్కువ ఇవ్వండి. మీరు కానీ బాగా స్ట్రాంగ్గా కలెక్ట్ చేసుకుంటే అప్పుడు డైల్యూషన్ రేషియో కూడా పెరుగుతుంది. ఆ డైల్యూషన్ రేషియో అని మీరు కలెక్ట్ చేసుకున్న వాటర్ని బట్టి ఉంటుంది. నేనైతే ఎక్కువ చిక్కంగానే కలెక్ట్ చేస్తానండి. ఎందుకు అలా కలెక్ట్ చేస్తా అంటే మనం పైదాకా మోసుకొచ్చుకోవాలి. ఒట్టి నీళ్ళు మోసుకొచ్చుకునే బదులు చిక్కంగా కొంచెం వాటర్లోనే, అంటే ఒక 1 లీటర్ వాటర్లోనే క్లీన్ చేసి ఆ వాటర్నే కలెక్ట్ చేస్తాను. నాకు ఒక 5 లీటర్ బకెట్ నిండడానికి 3 to 4 days పడుతుందండి. నాకు అక్కడే ఫెర్మెంట్ అయిపోతుంది. నాకు కింద మా ఇంట్లోనే ఫెర్మెంట్ అయిపోతుంది. ఇది వచ్చి ఫ్రెష్ వంగ మొక్కలండి. ఇలాంటి వాటికి కూడా అన్నిటికీ మనం స్ప్రే చేసుకోవచ్చండి. ఇది దోస మొక్క. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే టమోటాలు, ఇవి కూడా ఫ్రెష్ వంగ మొక్కలండి. ఫ్లవర్స్ వచ్చాయి ఫ్లవరింగ్ స్టేజ్కి. మన గార్డెన్లో ట్రాన్స్ప్లాంట్ స్టేజ్ నుంచి ఫ్రూటింగ్ స్టేజ్ దగ్గర నుంచి ఫ్లవరింగ్ స్టేజ్ దాకా అన్ని మొక్కలు ఉంటేనే మనకి సంవత్సరం అంతా గ్రో అవుతాయండి. ఈసారి మనకి వంకాయలు అనేది రాలేదు హార్వెస్ట్కి. బట్ నెక్స్ట్ 2 times హార్వెస్ట్కి, అంటే నెక్స్ట్ హార్వెస్ట్ కాకుండా తర్వాత వచ్చే హార్వెస్ట్లో కంపల్సరీగా వంకాయలు కూడా జాయిన్ అవుతాయండి. ఎప్పుడు ఒకే రకం హార్వెస్ట్ అనేది ఉండదు. మన కంప్లీట్ అనేది డిఫరెంట్ ఈల్డింగ్స్ అనేది ఉంటుంది. ఆ ఈల్డింగ్ని బట్టి మనకి అనేది హార్వెస్ట్లు ఉంటాయి. ఇది మీరు చూస్తున్నట్లయితే ఈ మొక్క నేను ఆల్మోస్ట్ ఆల్ బటర్ మిల్క్తో క్లీన్ చేసి చూయించానండి. చూడండి ఇప్పుడు ఎలా ఉందో, ఏ కండిషన్లో ఉందో. అస్సలు అనేది ఇప్పుడు అనేది దీనికి చీడే లేదండి. ఆకులు ఫ్రెష్గా, కాయలు ఫ్రెష్గా ఉన్నాయి. బిఫోర్ బటర్ మిల్క్తో క్లీన్ చేయక ముందు అయితే అసలు ఎలా ఉందంటే అసలు పేషెంట్ లాగా ఉండింది ఈ ప్లాంట్. మీరే చూడండి రిజల్ట్. మనం ఇచ్చే పోషకాల్లో చాలా ఉంటాయండి న్యూట్రిషన్స్. మనం వేస్ట్గా పడేసే వాటిలోనే, మనం ఎక్కడి నుంచో తెచ్చుకొని వేసే వాటిల్లో కాదు, మనం వేస్ట్గా పడేసే వాటిల్లోనే మనకి చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి. మనకు అవి తెలియక వాటిని అన్నిటిని పడేసి వీటికి ఆకులు కార్డ్ లీవ్స్ వచ్చాయి, కార్డ్ లీవ్స్కి ఏం చేయాలి అని ఆలోచిస్తాము. అలా కాకుండా మన దగ్గర వేస్ట్గా వచ్చిన వాటితోనే మనం చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. ఇది తీగగా వచ్చింది, దీనికి ఏదో ఒక సపోర్ట్ ఇస్తే అల్లుకున్నది లాంగ్ బీన్స్ మొక్క అనేది. ఇక్కడ టమోటాలు అండి, చూడండి ఎంత బాగున్నాయో ఈ టమోటాలు. నాకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇవి ఎప్పుడు పండుతాయా, ఎప్పుడు హార్వెస్ట్ చేద్దామా అన్నట్లు అనిపిస్తాయండి ఈ టమోటాలని చూసినప్పుడల్లా. ఇక్కడ ముందు పెట్టిన చిక్కుడు తీగలు అయిపోయినాయండి, తర్వాత పెట్టిన చిక్కుడు తీగలు అనేవి జాయిన్ అవుతున్నాయి. బట్ మనకి తెలియట్లేదు, ఇది మొత్తము ఒకటే దాంట్లో గ్రో అవుతుండేసరికి ఒకటే, అందువల్ల ఏది చనిపోయిందో ఏది రన్నింగ్లో ఉందో తెలియట్లేదు. దీని మొత్తానికి కూడా ఇప్పుడు స్ప్రే చేస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు అవి ఫ్లవర్స్ అండి, డ్రమ్స్టిక్ ఫ్లవర్స్. ఇంకా ఏది ఒక్కటి కూడా కాయలాగా కిందకి దిగలేదు. మొత్తం అయితే పూత మీద ఉంది, పూత విడబూసిన ఫ్లవర్స్ మీద ఉన్నాయండి. ఈ అల్లం చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఇవి హార్వెస్ట్ చేసిన దాకా మనకు అర్థం కాదండి అవి ఎంత బాగా గడ్డలు ఊరాయి అని. పైకి చూడడానికి బాగా ఉన్నాయి, చూడడానికి లీవ్స్ కానీ అవన్నీ చాలా నీట్గా ఉన్నాయి. ఈ పచ్చిమిరపకాయ మొక్కలకి మాత్రం ఇది బాగా పనిచేస్తుందండి. ఆకుముడత తెగులకి వచ్చినాయి అయితే రాకుండా చేస్తాను, వస్తే కంట్రోల్ అవుతుంది.
రాకుండా కంట్రోల్ చేయగలుగుతుందండి. ఇమ్యూనిటీగా కూడా పనిచేస్తుంది. ఈ రైస్ క్లీనింగ్ వాటర్ని స్ప్రేనే కాదు, ఓరల్గా కూడా యూజ్ చేయొచ్చు. ఇది పెస్ట్ కంట్రోల్ ప్లస్ ఫెర్టిలైజర్ 2 అండి. ఈ మొక్కల్లో కొన్నిట్లో ఏమో తడిగా ఉన్నాయండి, కొన్నేమో తడిగా లేవు. దాన్ని బట్టి గమనించుకొని నీళ్లు పోస్తాను. మామూలుగా నేను 30 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటాను. బట్ ఈరోజు వచ్చి నేను 20 లీటర్ ఆఫ్ వాటరే తీసుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని మొక్కలు తడిగా ఉన్నాయండి. ఈ మొక్క చూసినట్లయితే కంప్లీట్ తడిగా ఉంది. ఇలాంటి వాటికి అసలు అవసరం కూడా లేదు. ఎందుకండి ఇక్కడ కొంచెం పోస్తున్నాను. కొన్నిటికేమో వాటర్ నెసెసిటీ లాగా ఉన్నాయి, కొన్నిటికేమో అసలు అవసరం లేనట్లు ఉన్నాయండి. సడన్గా క్లైమేట్ కూడా చేంజ్ అయిందండి. కొంచెం తడిగా ఉన్న వాటికేమో అసలు పొయ్యట్లేదు, లైట్గా తడిగా ఉన్న వాటికి కొంచెం పోస్తున్నానండి. ఇప్పుడు అన్నిటికీ ఈ వాటర్ అనేది ఇస్తున్నాను, బట్ కొంచెంగానే ఇస్తున్నానండి. తడిగా ఉన్న వాటికి ఇస్తే మళ్ళీ వేళ్ళు కుళ్ళిపోతాయేమోనని భయం అండి. అందువల్ల యాక్చువల్లీ ఈ ప్లాంట్స్ అన్నిటికీ నేను వాటర్ ఇచ్చి ఆల్మోస్ట్ 3 days అవుతుందండి. వెదర్ అనేది చల్లగా ఉంది, కానీ వర్షం అయితే ఏమీ రావట్లేదు. నేను అందుకని రోజు చెక్ చేస్తున్నాను, బట్ వాటర్ అయితే ఏం అవసరం రావట్లేదు. అన్నీ తడిగానే ఉంటున్నాయి. ఈరోజు కూడా నేను వచ్చినప్పుడు వాతావరణం తడిగా ఎండగా ఉండిందండి. ఇప్పుడు మళ్ళీ సడన్గా చేంజ్ అయిపోయింది, రైనీ వచ్చేట్లుగా. రెయిన్ వచ్చినా రాకపోయినా అన్నిటికీ కొంచెం ఇచ్చేస్తే బెటర్ అని ఇస్తున్నాను. ఇవి చిన్న స్ప్రౌట్స్ వచ్చిన బెండ మొక్కలండి. రెయిన్ వచ్చినా ఇక్కడ దాకా రాదు కాబట్టి ఇవి ఓకే అండి. ఇవి చూడండి, డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు నేను విత్తనాలు వేసాను. చిన్న స్ప్రౌట్స్ వచ్చాయి. చూడండి, డ్రాగన్ ఫ్రూట్ విత్తనము ప్లస్ మొక్క, దీన్ని నిండా వేసానండి. డ్రాగన్ ఫ్రూట్ విత్తనాలు అన్నీ వస్తున్నాయండి, జర్మినేషన్ అవుతున్నాయి. ఇది మిగిలిన వాటర్ మొత్తం నేను ట్యాంక్లో పోసేస్తున్నానండి. ఇదండి రైస్ క్లీనింగ్ వాటర్ని మన గార్డెన్లో ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ రూపంలో అడగండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.